హాయ్ హలో నమస్తే అస్సలాము అలైకుం సౌదీ తెలుగు న్యూస్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి. సో ఫ్రెండ్స్, ముందుగా ఇవాళ ఫిబ్రవరి 18, 2025 సంవత్సరం అండి. ఇవాళ అప్డేట్ విషయానికి వస్తే ఉమ్రా వీసాకి సంబంధించి వీసా లాస్ట్ డేట్ ఎప్పుడు అంటే ఇండియా నుంచి వెళ్ళే వాళ్ళకి ఎప్పటిలోగా సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయొచ్చు, అదేవిధంగా సౌదీ అరేబియాకి వెళ్ళిన తర్వాత లాస్ట్ ఎగ్జిట్ డేట్ ఎప్పుడు అనేది మనం ప్రాక్టికల్గా మీకు చూపిస్తాను. సో రీసెంట్గా ఏవైతే వీసాలు ఇష్యూ అవుతున్నాయో అందులో మనకు డేట్ కూడా మెన్షన్ చేస్తూ ఉన్నారు. సో ఒకసారి మీరు డిస్ప్లే పైన ఫోటో చూడండి. లాస్ట్ ఎంట్రీ డేటు ఇవాళ మనం వీసా తీసుకున్నా కూడా ఏప్రిల్ 13వ తారీఖు లోపే మనం సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయాలి. సో ఏప్రిల్ 13 తర్వాత మనం ఉమ్రా వీసా తీసుకుని సౌదీ అరేబియాకి ట్రావెల్ చేయలేము. అదేవిధంగా ఎగ్జిట్ అక్కడి నుంచి రిటర్న్లో మళ్ళీ ఎప్పుడు రావాలంటే ఏప్రిల్ 29వ తారీఖు రిటర్న్ మనకు ఉంటుంది. బట్ కాకపోతే నేను చెప్తున్న విషయం ఏంటంటే కొంచెం ఎర్లీగా వచ్చేయండి. సో 29 వరకు టైం ఉంది కదా అని చెప్పి అదే రోజు టికెట్ తీసుకోవద్దంటే దయచేసి, ఎందుకంటే ఆ రోజు ఏదైనా ఫ్లైట్ క్యాన్సిల్ అయిపోయింది, వాతావరణం సరిగ్గా లేక ఫ్లైట్లు క్యాన్సిల్ చేశారు. సో మీరు ఎయిర్పోర్ట్కి వెళ్ళేదానికి ప్రాబ్లం అయింది. ఇలాంటి సిచ్యువేషన్ చాలా చూసాము లాస్ట్ ఇయర్లో కూడా. కాబట్టి 25వ తారీఖులోగా అక్కడి నుంచి వచ్చే విధంగా ప్లాన్ చేసుకోండి. ఇంకో విషయం ఏంటంటే ఉమ్రా వీసాలో కోటా సిస్టమ్ ఉంటుంది. ఎప్పుడైతే ఇండియన్ ప్యాసింజర్స్ ఎక్కువ మంది ఉంటారో మనకు ఉమ్రా వీసాలు కూడా బంద్ అవుతాయి. లాస్ట్ ఇయర్లో కూడా రంజాన్ మంత్లో 15వ ఉపవాసం రోజు నుంచి ఈ యొక్క ఉమ్రా వీసాలు బంద్ చేశారండి. కాబట్టి మీరు కంపల్సరీగా ఉమ్రా యాత్ర చేయాలి అనుకుంటే, ప్లాన్ చేయాలి అనుకుంటే ముందుగానే వీసా తీసుకోండి, టికెట్ తర్వాత ఇష్యూ చేసుకోండి. నెక్స్ట్ ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి వస్తే ముంబైలోని సౌదీ కాన్సులేట్ వారు రేపు హాలిడే ప్రకటించారండి. ఎందుకంటే ఛత్రపతి శివాజీ మహారాజ్ జయంతి సందర్భంగా రేపు మహారాష్ట్ర గవర్నమెంట్ హాలిడే ప్రకటించారు. కాబట్టి మనకు ముంబై ఆఫీస్ కూడా మహారాష్ట్రలో ఉంది. కాబట్టి రేపు సౌదీ కాన్సులేట్ హాలిడే ఉంటుంది. మళ్ళీ 20వ తేదీన యథావిధిగా కాన్సులేట్ మళ్ళీ ఓపెన్ చేస్తారండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే మెడికల్కి సంబంధించి హైదరాబాద్ మెడికల్ సెంటర్లో కొన్ని సమస్యలు జరుగుతూ ఉన్నాయి. సో ఇవి ఎందుకు హైదరాబాద్లోనే ఇలాంటి సమస్యలు ఉన్నాయి, మళ్ళీ చెన్నై, బెంగళూరులో అలా ఏం లేవండి. ఒక పర్సన్ మెడికల్కి వెళ్తే ఇన్ కేస్ అతనికి ఏదైనా ప్రాబ్లం ఉంది, మెడికల్లో ఏదైనా ఎక్స్రే ప్రాబ్లం, బ్లడ్లో ప్రాబ్లం ఉంటే సో వాళ్ళు వదిలేసేయాలి. మీకు మేము చేయలేమండి, వేరే సెంటర్లో ట్రై చేయండి అని చెప్పి మిగతా చోట్ల వదిలేస్తున్నారు. బట్ హైదరాబాద్లో మాత్రం వాళ్ళు కావాలని ఆన్లైన్ ఎక్కిస్తూ ఉన్నారు. సో ముందు ఎస్ఎల్ సెంటర్ వాళ్ళు చేసేవాళ్ళు, ఇప్పుడు దాదాపు అన్ని సెంటర్ వాళ్ళు కూడా ఇన్ ప్రోగ్రెస్లో పెట్టేస్తూ ఉన్నారు. సో అలాంటి సిచ్యువేషన్లో మళ్ళీ 1 month వరకు మనం వేరే చోటికి స్లాట్ తీసుకోలేము, అంటే వేరే చోటికి మళ్ళీ అపాయింట్మెంట్ తీసుకోలేము. కాబట్టి మనకు అంతా హెల్త్ ఇష్యూ అంతా ఓకే ఉంది అంటే హైదరాబాద్కి వెళ్ళండి. లేదు మంచి రిజల్ట్ కావాలంటే ప్రజెంట్ యాజ్ ఆఫ్ నా బెంగళూరులో కూడా మంచి రిజల్ట్ వస్తున్నాయి, అక్కడ ట్రై చేయండి. చాలామంది ఏజెంట్లు ఏం చేస్తున్నారంటే మేము సెట్టింగ్ చేస్తాం, అది చేస్తాం అని చెప్పి 60-70 వేలు డబ్బులు తీసుకుంటా ఉన్నారు. ఎక్కడ ఎలాంటి సెట్టింగ్స్ జరగట్లేదు. సో దయచేసి నమ్మద్దండి. ఎందుకంటే వీళ్ళందరూ కూడా మీకు తీసుకెళ్ళి ప్రీ మెడికల్లో అంటే ఓపెన్ మెడికల్లో వేస్తారు. ఓపెన్ మెడికల్లో మీరు పాస్ అయిపోతే రిజల్ట్ హాస్పిటల్ వాళ్ళు మీకు చెప్పరు, మీ ఏజెంట్ మాత్రమే చెప్తారు. అందులో మీరు మామూలుగా సాధారణంగా ఫిట్ అయిపోతారు. బట్ నేనేదో చేస్తానని చెప్పి ఆ ఏజెన్సీ వాళ్ళు డబ్బులు దొబ్బేస్తూ ఉన్నారు. దయచేసి మీరు అలా చేయొద్దండి, ఓన్గా వెళ్ళిపోండి. ఇన్షాల్లా 1-2 సార్లు ట్రై చేయండి, అయిపోద్ది. సరేనా? ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో ఫిబ్రవరి 6వ తారీఖు నుంచి ఫిబ్రవరి 12వ తారీఖు వరకు దాదాపు 22,663 మంది అక్రమ ప్రవాసులను సౌదీ అరేబియాలో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఇందులో రెసిడెన్సీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 13,799 మంది ఉన్నారు. బార్డర్ సెక్యూరిటీ చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 5,594 మంది ఉన్నారు. లేబర్ లా చట్టాలు ఉల్లంఘించిన వాళ్ళు 3,270 మంది ఉన్నారండి. సో అదేవిధంగా సౌదీ అరేబియాకి అక్రమంగా బార్డర్ నుంచి వస్తున్న వారు 2,133 మందిని కూడా పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. అంటే వీళ్ళకి ఎలాంటి డాక్యుమెంట్స్ లేవు. సో వీళ్ళ బార్డర్ నుంచి యమన్, ఇథియోపియా బార్డర్ ఉంటాయి కదా, అక్కడ నుంచి ఇల్లీగల్గా సౌదీ అరేబియాకి దూసుకొని వస్తున్నప్పుడు వీళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఓవరాల్గా ఈ యొక్క 22,663 మంది ఎవరైతే ఉన్నారో ఇందులో ఎక్కువ శాతం మంది ఇథియోపియన్లే ఉంటారు. 63% మంది ఇథియోపియన్లు, 36% మంది యమన్ దేశస్తులు, 1% మంది ఇతర దేశాలకు సంబంధించిన వాళ్ళు ఉన్నారండి. సో ఇంకా నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియాలో వాణిజ్య సమాచారాన్ని దాచిపెట్టినందుకు తైఫ్లో ఒక పాకిస్తానీ ప్రవాసికి దాదాపు 6 నెలల పాటు జైలు శిక్ష విధించారు. ఈ యొక్క శిక్షాకాలం పూర్తి అయిపోయిన తర్వాత అతనికి దేశ బహిష్కరణ విధిస్తున్నట్లు తైఫ్లోని కోర్టు వాళ్ళు ఈ యొక్క తీర్పును వెల్లడించారండి. సో ఎందుకంటే విదేశీ పెట్టుబడులు లైసెన్స్ లేకుండా తన ఖాతాలోకి మళ్లించుకోవడం, అదేవిధంగా సౌదీ అరేబియాలో చట్ట విరుద్ధంగా నిధులు బదిలీ చేయడం. సో ఓపెన్గా చెప్పాలంటే హవాలా డబ్బులు, హుండీ వ్యాపారం.
సో ఇలాంటి హవాలా వ్యాపారం చేస్తున్న ఒక పాకిస్తాన్ వ్యక్తిని అరెస్ట్ చేశారండి. ఇలా ఎవరు దయచేసి ఇలాంటివన్నీ ఎవరు చేయబాకండి. ఏదైనా సరే లీగల్గా అకౌంట్ ద్వారానే ట్రాన్స్లేట్ చేసుకోండి, అకౌంట్ ద్వారానే బదిలీ చేస్తూ ఉండండి. నెక్స్ట్ అప్డేట్ విషయానికి వస్తే సౌదీ అరేబియా రియాద్లో ఒక హోటల్లో వ్యభిచారం చేస్తున్న ముగ్గురు ప్రవాస మహిళలను పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారండి. సో ఈ ముగ్గురు కూడా ఏ దేశానికి సంబంధించిన వాళ్ళు ఎక్కడ అప్డేట్ రాలేదు. బట్ సౌదీ ప్రెస్ ఏజెన్సీలో వచ్చిన ఆర్టికల్ ప్రకారం ఒక ముగ్గురు ప్రవాస మహిళలను వ్యభిచారం చేస్తున్నప్పుడు రియాద్లో పోలీసు వాళ్ళు అరెస్ట్ చేశారు. ప్రాథమిక విచారణ కోసం పబ్లిక్ ప్రాసిక్యూషన్కి పంపించారండి. ఇంకా తర్వాత అప్డేట్ విషయానికి సౌదీ అరేబియాలో సౌదీ రాజు సల్మాన్ బిన్ అబ్దుల్ అజీజ్ గారు ఈ రంజాన్ సందర్భంగా 102 దేశాల్లో దాదాపు 700 టన్నుల ఖర్జూరాలు అంటే డేట్స్ని వీళ్ళు డొనేట్ చేస్తూ ఉన్నారండి. ప్రతి సంవత్సరం కూడా సౌదీ రాజు గారు ఈ రంజాన్ సందర్భంగా 102 దేశాలు, లాస్ట్ ఇయర్ కూడా సేమ్ ఇలానే జరిగింది. సో అన్ని దేశాల్లో ఉన్న వారికి ఈ ఖర్జూరాలను డేట్స్ని డొనేట్ చేస్తూ ఉంటారు. అదేవిధంగా ఈ సంవత్సరం కూడా దాదాపు 700 టన్నుల ఖర్జూరాలు డొనేట్ చేస్తూ ఉన్నారు. సో ఇదే అండి ఇవాళ సౌదీ అరేబియాకి సంబంధించి చిన్న అప్డేట్. మళ్ళీ కలుస్తాను. థ్యాంక్ యూ సో మచ్.